టీశాట్ ఉద్యోగార్థులకు వెల్కమ్ చెప్తూ ఈరోజు పబ్లిక్ పాలసీలో భాగంగా పొలిటికల్ సైన్స్ పబ్లిక్ పాలసీలో భాగంగా మనము ఏ లెసన్ చెప్పుకుందామంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్స్ గురించి మనం నేర్చుకుందాం. పరిచయం. ఇలా ఇండక్షన్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఇది మనకు ఈ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉంటాయో మనం ఒకసారి నేర్చుకుందాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనే భావన ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఒక విధానం. ఈ పాలసీ ఇప్పుడు ఈ నవేడేస్ ఈ మోడర్న్ డేస్లో బాగా ప్రచారంలోకి వచ్చింది, బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అంతకుముందు ప్రభుత్వ పనులు ప్రభుత్వమే చేసేది, ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలు ప్రభుత్వమే నిర్వహించేది. అందులో ప్రైవేటు ఏజెన్సీలను ఎట్టి పరిస్థితిలో తల దూర్చనివ్వలే. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఏంటంటే ఈ యొక్క అనేక అంశాలు టెక్నికల్గా మరి సాంకేతికపరమైన అంశాలతో కూడుకొని ఉన్నటువంటి విషయాలలో మరి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు వాటిని ఈ యొక్క ప్రభుత్వ కార్యకలాపాలలో కూడా భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద అనివార్యమైన పరిస్థితులు ప్రజెంట్ డేస్ నెలకొన్నాయి. మరి 1970వ దశకంలోనే ప్రజాభీష్ట సిద్ధాంతంలో దీని మూలాలను మనం ఒకసారి గుర్తించవచ్చు. 1970వ దశకంలో కూడా ఈ యొక్క ప్రైవేటు మరియు ప్రభుత్వ భాగస్వామ్య అంశాలను మూలాలను అక్కడ కొన్ని జాడలను దీన్ని మనము గుర్తించడం జరిగింది. తర్వాత కాలక్రమంలో ఎంతవరకు ఈ ప్రైవేటు ఏజెన్సీలు చొచ్చుకొని వచ్చినాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. అభివృద్ధి చెందిన లేదా చెందుతున్న దేశాలు అనే తారతమ్యం లేకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైజ్ మరి మౌలిక సదుపాయాల కల్పనలో భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో వాటి నిర్వహణలో ప్రైవేటు వ్యవస్థలు తమ పాత్రను పోషిస్తున్నాయి. మౌలిక వసతులు, మౌలిక రంగాలు, భారీ ప్రాజెక్టులు, ఈరోజు అనేక భారీ ప్రాజెక్టులు ప్రజల అవసరమయ్యి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. మరి ప్రభుత్వము ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి కాబట్టి ప్రజలకు రోజు మారుతున్న దైనందిన జీవితంలో ఈరోజు హైదరాబాదు సికింద్రాబాదు మహానగర ప్రజలకు మరి మెట్రో అవసరమైంది. ఎందుకంటే మరి స్పీడ్ లైఫ్లో కాబట్టి మరి అలాంటి మెట్రో స్టేషన్లను మెట్రో కారిడార్లను నిర్వహించాలంటే ప్రైవేట్ ఏజెన్సీలను వాటికి వెల్కమ్ చెప్పాల్సిన పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద, అటు అనేక ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ అంటే బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తమిళనాడు, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటు సంస్థలను మరి వెల్కమ్ చెప్తూ వాటికి కూడా భాగస్వామ్యం కల్పించి మెట్రో కారిడార్లను నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి మరి ఈ భారీ ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా మరి నిర్వహణలో ప్రైవేటు వ్యవస్థలు తమ పాత్రను ఏ విధంగా పోషిస్తున్నాయో మనం కొంచెం ముందుకు పోదాం. భారీ పెట్టుబడులు పెట్టలేని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు భౌతికపరమైన మౌలికపరమైన సదుపాయాలైన విద్యుత్ శక్తి, రోడ్డు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలు, మనది అభివృద్ధి చెందుతున్న థర్డ్ వరల్డ్ కంట్రీ. మరి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ వేరు, అవన్నీ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. సెకండ్ వరల్డ్ కంట్రీస్ రెండో ప్రపంచ దేశాలు వేరు, మొదటి ప్రపంచ దేశాలు వేరు. ఇక మనం ఏంటిది మరి 1945వ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో సామ్రాజ్యవాదాల కింద నలిగిపోయి అప్పుడప్పుడే జాతీయ పోరాటాలు నిర్వహించి తమ దేశాలకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టుకున్న దేశాలను మూడవ ప్రపంచ దేశాలు అంటారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 1945వ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత. రెండవ ప్రపంచ యుద్ధం 1939వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి 1945 సంవత్సరంలో ముగుస్తుంది. తర్వాత అనేక దేశాలలో ఆ రెండో ప్రపంచ యుద్ధం మూలంగా అనేక దేశాలలో బయలుదేరిన జాతీయ పోరాటాలు తమ దేశాలకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టుకుని అలాంటి ఆసియా ఖండం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు
మూడో ప్రపంచ దేశాలుగా మరి రూపాంతరం చెందినాయి. ఈ మూడో ప్రపంచ దేశాలనే వర్ధమాన దేశాలు అంటారు, అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ కంట్రీస్ అంటారు. ఇలాంటి దేశాలలో మరి ప్రభుత్వాలు భౌతికపరమైన మౌలికపరమైన అనేక సదుపాయాలను మరి ఒక విద్యుత్ శక్తి, ఈరోజు విద్యుత్ శక్తి అంశంలో కరెంటు, రోడ్డు, రవాణా, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు మరి ఇలాంటి అనేక ప్రజలకు అవసరమైనటువంటి ఈ అవసరాలు తీర్చాలి కాబట్టి అవి ప్రభుత్వం కేవలం ఒకదాని వల్ల కావట్లేదు కాబట్టి ప్రైవేటు ఏజెన్సీలకు, ప్రైవేటు సంస్థలకు ఈ భాగస్వామ్యం పార్ట్నర్షిప్ను కల్పించవలసిన పరిస్థితులు అనివార్యంగా ఈ మూడో ప్రపంచ దేశాల మీద తప్పకొని పరిస్థితులలో చేయవలసిన అవసరం ఉత్పన్నమైంది. మరి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఈరోజు మనం చూస్తున్నాం. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఇకపోతే కమ్యూనికేషన్ సిస్టంలో అనేక ర్యాపిడ్ డెవలప్మెంట్, చాలా వేగవంతమైన అభివృద్ధి జరిగింది. అలాంటి కమ్యూనికేషన్ సిస్టాలు కార్పొరేటు కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాయి. మరి కార్పొరేట్ సంస్థలు, మల్టీ కార్పొరేట్ సంస్థలు, ఎంఎన్సీస్ మనం చూస్తున్నాం. ఈ బహుళజాతి సంస్థలు, వీటితోనే మనం భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా సామాజిక మౌలికపరమైన సదుపాయాలైన విద్య, వైద్యం, నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఎడ్యుకేషన్ సెక్టార్లో, ఇకపోతే మరి హెల్త్ సెక్టార్, విద్య, వైద్యం, అదేవిధంగా నీటి సరఫరా అంటే మరి వాటర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా అది సురక్షిత మంచినీటి, మరి సాగునీరు, త్రాగునీరు, ఇట్లా పారిశుద్ధ్యం విషయంలో మరి పారిశుద్ధ్యమైనటువంటి మరి మురుగు కాలువలు, ఈరోజు మూసీ నది, ఇలా అనేక రకాల నదుల కాలుష్యాన్ని మనం నివారించాలి కాబట్టి రోగ నివారణ, మరి రోగ పీడితులను ఆ రోగం నుంచి దూరం చేయాలి కాబట్టి వివిధ రకాలైన వ్యాధుల మీద మొదలగు ప్రచారం వంటి విషయాలలో మరి ఈ వివిధ రకాల వ్యాధులు స్వచ్ఛంద సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలతో ప్రభుత్వం భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో, ఎలాంటి ఎక్కువ లాభాపేక్ష లేని సంస్థలతో ఇది ముందుకు పోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి అలాంటి లాభాపేక్ష లేని సంస్థలతోనే ప్రభుత్వము మరి భాగస్వామ్యం పార్ట్నర్షిప్కు దిగి వాటిని నిర్వహిస్తున్న విధానం మనం నేర్చుకుందాం. అర్థ వివరణ ఈరోజు సాధారణ పరిభాషలో వ్యక్తపరచాలంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం లేదా ఒక పథకం అమలు కోసం ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండూ కుదుర్చుకునే ఒక చట్టబద్ధమైన అంగీకారమే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. చట్టబద్ధమైన ఒక లెజిటిమసీ ఉంటుంది దీనికి, అంటే లీగాలిటీ ఉంటుంది. దీనికి ఒక లెజిటిమసీ ఎందుకు ఉంటుంది చట్టబద్ధత అంటే, మరి ఈరోజు మామూలు భాషలో మనం వ్యక్తపరచాలంటే ఒక ప్రాజెక్టును నిర్మించాలి. అది ఏ రకమైన ప్రాజెక్టు? అది మెట్రో ప్రాజెక్టా, లేదా ఒక విద్యుత్ శక్తి ప్రాజెక్టా, ఒక భారీ మరి నీటిపారుదల ప్రాజెక్టా, లేకపోతే ఒక భారీ రోడ్డు రవాణా ప్రాజెక్టా, ఇట్లా అనేక రంగాలలో. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును జిఎంఆర్ సంస్థ, గ్రంథి మల్లికార్జునరావు సంస్థతో కుదుర్చుకొని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఎల్టీ వాళ్ళతోని మరి ఒక ఒప్పందం చేసుకొని మనము ఈరోజు మెట్రో కారిడార్లను నిర్వహించుకుంటున్నాం. ఇట్లా మరి అనేక ఒక ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ సంస్థ కలిసి ఒక చట్టబద్ధమైన అంగీకారం చేసుకుంటేనే అది ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం అని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు PPP అనేవి పాలనా వ్యవస్థలు, ప్రైవేట్ లేదా స్వచ్ఛంద సంస్థల మధ్య ఏర్పడే సంబంధాలు. PPP, త్రిబుల్ P, ఫస్ట్ P ఫర్ పబ్లిక్, తర్వాత సెకండ్ P ఫర్ ప్రైవేట్, త్రిబుల్ P ఫర్ పార్ట్నర్షిప్,
అంటే ట్రిపుల్ పి 1 2 3 అంటే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ విధంగా ట్రిపుల్ పి అనేవి పాలనా వ్యవస్థలలో ప్రైవేటు లేదా స్వచ్ఛంద సంస్థలు మరి ఏదైతే ఈ సంస్థల మధ్య ఏర్పడే సంబంధాలు ఏదైతే ఉన్నదో ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మరి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ వనరుల సమీకరణ రిసోర్సెస్ను మనం కలెక్ట్ చేసుకొని ఏ విధంగా ఉత్పత్తులు ప్రొడక్షన్ సెక్టార్ అయినా సర్వీస్ సెక్టార్ సేవల రంగమైనా ఇలా మౌలిక రంగాలల్లో ఈ సంబంధాలను ఏర్పాటు చేసుకునే విధానాన్ని ఈరోజు ట్రిపుల్ పి పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ విధంగా మరి అభివృద్ధి దశలో ప్రభుత్వము ఈ ప్రైవేటు కంపెనీలకు ఇన్స్టిట్యూషన్స్కు భాగస్వామ్యం కల్పిస్తూ అభివృద్ధిలో ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంబంధాలతో భాగస్వామ్య పక్షాలు రెండింటికి లాభాపేక్ష ఉంటుంది. ఇలాంటి సంబంధాలల్లో భాగస్వామ్య పక్షాలైన ప్రభుత్వ రంగం, ఇంకొక వైపున ప్రైవేట్ రంగం, ఒకవైపున ప్రభుత్వ రంగం, ఒకవైపున ప్రైవేట్ రంగం, ఈ రెండు రంగాలకు లాభాపేక్ష ఉంటుంది. అంటే బెనిఫిషియరీ కావాలి, మేము మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ప్రజలకు ఈ సర్వీస్ ఇచ్చి ఈ సేవ చేసి ఒక మంచి ప్రాజెక్టు నిర్మించి వాటర్ ఇచ్చి మేము గొప్ప పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి మెట్రో కారిడార్ నిర్వహించి మేము మంచి పేరు తెచ్చుకోవాలి. అట్లనే ప్రైవేట్ సంస్థకు కూడా లాభాపేక్ష ఉంటుంది. ఈ ప్రభుత్వంతో ఈ ఒప్పందంలో మేము కూడా భాగస్వాములమే అనే అంశాన్ని ఇది కూడా ఉంటుంది. కాబట్టి రెండు లాభాపేక్షతోనే ముందుకు నడుస్తున్నాయి. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ సేవల రంగం, ప్రైవేట్ రంగ సంస్థలు ఇదన్నీ లాభాపేక్ష లేకుండా పనిచేసే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అతి సంక్లిష్టమైన సేవలు లేదా ఎక్కువ వ్యయంతో కూడుకున్నటువంటి సేవలను ప్రజలకు అందించడానికి పీపీపీ నమూనా బాగా ఉపయోగపడుతుంది. అతి సంక్లిష్టమైన అంటే చాలా కష్టమైనటువంటి సర్వీసెస్ని ఇవ్వడానికి ఈరోజు నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, లేదా భారీ మరి నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, అనేక రైలు మార్గాలు కానీ, ఇవన్నీ మరి ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలను కూడా ఆహ్వానించి పీపీపీ ట్రిపుల్ పి ద్వారా ముందుకు నడుస్తున్నాయి. వ్యాపార నమూనాలనే కాకుండా పీపీల మధ్య విద్య, వైద్యం, రవాణా, కంపల్సరీ ఎడ్యుకేషను, తర్వాత వైద్యము, విద్య ఉండాలి, వైద్యం ఉండాలి. ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లు, ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, రవాణా రంగము, సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ నాలెడ్జ్, ఇంకా అనేక రకాల మరి విధాన పాలసీ రంగాలలో ఈ యొక్క ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రభుత్వము ఆహ్వానిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలలో ఏదో ఒక పక్షం వనరులను లేదా మానవ నైపుణ్యాన్ని అందిస్తుంది. ఈ పీపీలో ట్రిపుల్ పీలో ఏదో ఒక పక్షం అంటే ప్రభుత్వ పక్షమా ప్రైవేట్ పక్షమా ఏదైనా వనరులను లేదా మానవ నైపుణ్యాన్ని, కొన్ని రిసోర్సెస్ను, మరి కొంతమంది మాన్యువల్ స్టాఫ్ను లేదా కొన్ని రిసోర్సెస్ను, వనరులను మరి ఒక సెక్టారు ముందుకు తీసుకురావడం జరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దీని ఫలితంగానే సామర్థ్యం పెరిగి ఉత్తమ సేవ కల్పించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రభుత్వ రంగం ఒకవైపు, ప్రైవేట్ రంగం ఒకవైపు, ఒకరు మాన్యువల్ స్టాఫ్, ఇంకొకరు నైపుణ్యత స్కిల్ఫుల్నెస్ కలిగినటువంటి నాలెడ్జ్ని అందించేసరికి ఒక బెస్ట్ సర్వీసు, సామర్థ్యం కలిగిన సర్వీసు ప్రజలకు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోని రాజకీయ ఆమోదం, దీర్ఘకాలిక సుస్థిరతతో ప్రైవేట్ రంగంలోని వ్యాపార సృజన, ప్రైవేట్ రంగంలో వ్యాపారంలో వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లో ప్రైవేట్ రంగంలో ఏముంటుందంటే వాళ్ళలో క్రియేటివిటీ ఉంటుంది. సృజనాత్మకత అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? క్రియేటివిటీ పవర్. క్రియేటివిటీ అంటే ఈ ప్రైవేట్ రంగంలో ఆ వర్తక వాణిజ్య
వ్యాపార రంగాలలో వాళ్ళు బాగా ఆరితేరింది కాబట్టి వాళ్ళలో క్రియేటివిటీ, ఒక సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. మరి అట్లా ఈ ప్రభుత్వ రంగంలో పొలిటికల్గా మరి దీర్ఘకాలికమైన అనుభవం ఉంటుంది. వీళ్ళు పొలిటికల్ సెక్టార్ నుంచి వస్తారు కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకు వీళ్ళకు ఒక దీర్ఘకాలికమైన సుస్థిరత అంటే స్టెబిలిటీ ఉంటుంది. వీళ్ళకు స్టెబిలిటీ, గవర్నమెంట్ సైడ్ ఏమో స్టెబిలిటీ, ప్రైవేటు సైడ్ ఏమో క్రియేటివిటీ. ఈ విధంగా ఈ రెండు రంగాల ఇటు సృజనాత్మకత అటు సుస్థిరత ఈ రెండింటితోని భారీ వనరులు తోడైతే విశాల ప్రజానికానికి అత్యుత్తమ సేవలు సకాలంలో అందించడానికి వీలు కలుగుతుంది. ఇటు ప్రైవేట్ రంగం నుంచి క్రియేటివిటీ, సృజనాత్మకత, అటు ప్రభుత్వ రంగం నుంచి మరి పొలిటికల్గా వాళ్ళు ఎంతో అనుభవంతో మరి దీర్ఘకాలికంగా వాళ్ళలో సుస్థిరత, స్టెబిలిటీ ఉన్నది కాబట్టి ఈ రెండు సుస్థిరత, నైపుణ్యత కలిపి ప్రజలకు మంచి ఉత్తమ సేవ అందించడం వీలు కలుగుతుందని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ప్రపంచీకరణ నేపథ్యంలో సమాచార సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచ దేశాలు అన్ని స్థాయిల్లో విభిన్న భాగస్వామ్య రూపాలను ఆవిష్కరించగలుగుతున్నాయి. ఈరోజు గ్లోబలైజేషన్ మనం చెప్పుకున్నాం. 1991 సంవత్సరంలో ఎల్పిజి 1991 సంవత్సరంలో ఏం జరిగింది? ఎల్పిజి, ఎల్ పర్ లిబరలైజేషన్, పి పర్ ప్రైవేటైజేషన్, జీ పర్ గ్లోబలైజేషన్. అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఈ మూడు రంగాలలో 1991 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క మరి ఏదైతే ఈ మూడు రంగాలు ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినాయి. ఈ నేపథ్యంలోనే టెక్నికల్ సమాచార సాంకేతిక రంగంలో మరి ఈరోజు వచ్చిన విప్లవం మూలంగా ప్రపంచ దేశాలన్నీ ప్రతి స్థాయిలో విభిన్నమైన భాగస్వామ్య పక్షాలకు వీలు కల్పించవలసిన అవసరం అనివార్యమైంది. వీలు కల్పించవలసిన అవసరం తప్పనిసరి అయింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా ఏర్పాటు ఈ భాగస్వామ్యాన్ని మరింత పురిపష్టం చేసింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఏంది? ప్రభుత్వ వాణిజ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడైతే ఏర్పడ్డదో దీంతో ఈ భాగస్వామ్యం అనేది మరింత పరిపుష్టం, బాగా బలోపేతమైంది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు ఒకే రీతిలో ఉంటాయని భావించడానికి వీల్లేదు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఒకే రీతిలో ఉంటాయని అనడానికి వీల్లేదు. అది ఏర్పాటు చేయబడిన దాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆయా దేశాలలో తమ ప్రజల అవసరాల మేరకు PPP విధానాలు రూపొందిస్తున్నారు. ఒక దేశంలో, ఒక భారతదేశంలో ఒక తీరుగా ఉండొచ్చు, మరి ఉదాహరణ బంగ్లాదేశ్లో ఇంకో తీరుగా ఉండొచ్చు, శ్రీలంకలో ఒక తీరుగా ఉండొచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్లలో ఒక తీరుగా ఉండొచ్చు, లాటిన్ అమెరికా దేశాలలో ఒక తీరుగా ఉండొచ్చు. కాబట్టి అన్ని దేశాలలో PPPలు ఒకే రీతిన ఒకే నమూనాను ఉంటాయని అనడానికి వీలు లేదు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు ఈ పరిణామ క్రమం ఏ విధంగా ఇది క్రమక్రమంగా పరిణామం చెందుతూ ఈ దశకు వచ్చింది. ఆధునిక ప్రభుత్వ పాలనలో శాఖాంతర, విభాగాంతర సంబంధాలు ఏర్పడి ఈ పాలనా స్వరూపాన్ని మార్చేసినాయి. ఈరోజు మోడర్న్ ఈ యొక్క గవర్నమెంట్ పాలసీ ఈరోజు గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ ఇట్లా ఒక అధునాతనమైనటువంటి పరిపాలన వస్తుంది. శాఖలలో అంతర్గతంగా, విభాగాల అంతర్గతంగా ఏర్పడిన పాలనా స్వరూపమే మార్చివేసినాయి. సమాచార సాంకేతిక విప్లవం ఇది వచ్చినటువంటి సమస్థాయి భాగస్వామ్యాలకు క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్ళింది. ఈరోజు ఫీల్డ్ విజిట్ కూడా అంటే అక్కడ లాస్ట్ చివరిలో ఉన్నటువంటి క్షేత్ర పరిశీలన కూడా ఇది వెళ్ళటం జరిగింది.
ప్రభుత్వ సంస్థలు కాలానుగుణంగా తమను తాము సంస్కరించుకున్నాయి. ప్రభుత్వ సంస్థలు ఏదైతున్నాయో గవర్నమెంట్ సంస్థలు కాలం మారుతున్న కొద్దీ తమకు తామే రిఫార్మ్ అయినాయి. రీఫార్మ్ అంటే సంస్కరణ, ఇది రీఫార్మ్ చేసుకోవడం జరిగింది. ఈ సామర్థ్యంలో మరి ఈ సామర్థ్యం అనే భావనతో పనిచేయడం బాగా సామర్థ్యం అంటే కేపాబిలిటీతోనే ఇది ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక్కడ రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే పాలనలో సాంకేతిక పెరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మాన్యువల్ స్టాఫ్ ఉండే, ఇప్పుడు ఏమైంది, పాలనలో టెక్నికల్ నాలెడ్జ్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇంతకుముందు మనం చూస్తున్నాం వరి కోయడానికి మాన్యువల్ మనుషులు ఉపయోగపడేది, ఇప్పుడు వరి కోసే హార్వెస్టర్ వచ్చింది, వరి కోత యంత్రం వచ్చింది. మరి జపాన్, పంజాబ్, మరి ఇట్లా ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలలో పంజాబ్ అనే రాష్ట్రంలో కూడా నాట్లు వేసే యంత్రాలు కూడా వచ్చినాయి. అంటే మనుషులు చేయాల్సిన పని యంత్రాలు చేస్తున్నాయి. ఈరోజు రోబోలు కూడా వచ్చినాయి ఆధునికంగా. అంటే సాంకేతిక రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు సంభవించినాయి. మరి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సంస్థల మధ్య అదే స్థాయిలో అనుసంధానత పెరిగింది. ఇంటర్నెట్ వచ్చింది ఈరోజు అంతర్జాలము. ఇంటర్నెట్ అంటే అంతర్జాలము. ఇంటర్నెట్ ఇంటర్నెట్ను మనము అంతర్జాలం అని తెలుగులో పిలుస్తున్నాం. మరి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సంస్థల మధ్యన మరి అదే నిష్పత్తిలో అంతే స్పీడ్ అనుసంధానత పెరిగింది. ఒకదానికొకటి అడాప్ట్ కావడం చాలా ఎక్కువైంది. మరి పీపీపీలు సాంకేతికలను అందించి పాలనను ప్రజలకు చాలా దగ్గర తీసుకొచ్చినాయి. అడ్మినిస్ట్రేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన. అడ్మినిస్ట్రేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, గుడిసె ముందుకే పరిపాలన తీసుకొచ్చినాయి, మెరుగుపడింది. గతంలో ప్రభుత్వాల వద్ద పరిమిత వనరులే ఉండే, గవర్నమెంట్ దగ్గర పరిమితమైనటువంటి వనరులే ఉండే ఇంతకుముందు. ఇప్పుడు పరిమిత సామర్థ్యాలు ఉండేవి. ఇప్పుడు వ్యాపార తరహా నిర్వహణ అంటే కార్పొరేట్ తరహాలో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ముందుకు నిర్వహణ చాలా వేగంగా జరుగుతుంది. పౌరులను వినియోగదారులుగా భావించే దృక్పథం పాలనా వ్యవస్థలు ప్రైవేట్ రంగ సంస్థలలోనూ పనిచేయడానికి సంసిద్ధమైనాయి. ఈరోజు మరి పౌరులంతా కన్జ్యూమర్స్, వినియోగదారులుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో మరి ఎట్లా అంటే పాలనా వ్యవస్థలే ప్రైవేట్ రంగ సంస్థలతోనే పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. అంటే ప్రభుత్వ వ్యవస్థలే ప్రైవేటు సెక్టార్లతో పనిచేయడానికి ముందుకు వస్తున్నాయంటే ఎంత స్పీడీ డెవలప్మెంట్ జరిగిందో మనందరం ఒకసారి ఊహించుకోవచ్చు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మరి దీనివల్ల కావలసినటువంటి వనరులను సేకరించడంతో పాటే సాంకేతికత నైపుణ్యాలను సైతం ప్రైవేట్ రంగం, ఒకవైపు సాంకేతికత టెక్నాలజీ, ఇంకొక వైపు నైపుణ్యత స్కిల్ఫుల్నెస్, ఈ విధంగా మరి ప్రైవేట్ రంగం నుంచి పొందే అవకాశం ప్రభుత్వ పాలనకు దక్కింది. ఇలాంటి అవకాశం ప్రభుత్వ పాలనకు దక్కిందని చెప్పుకోవచ్చు. సమాచార రంగం, సాంకేతిక రంగం పాలనలో మరి ఈరోజు మొత్తం పరిపాలనా సరళినే మార్చివేసింది. ఈ విధంగా సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈరోజు సమాచారాన్ని ఏం చేస్తారంటే డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు ఇంటర్నెట్ వచ్చిన కాంచి. అంతకుముందు మనము గ్రంథాల రూపంలో, పుస్తకాల రూపంలో భద్రపరిచేది. ఈ విధంగా దాన్ని మరి డిజిటల్ రూపంలో ఎక్కడికైనా పంపే ఆస్కారం కూడా లభించింది. డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ఈ సమాచారాన్ని ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల మూలంగా ఈ డిజిటల్ రూపంలో భద్రపరిచి
ఇన్ఫర్మేషన్ను డిజిటల్ రూపంలో భద్రపరిచి దానిని ఏ సమయంలోనైనా ఎక్కడికైనా పంపడానికి కావలసిన ఆస్కారం అంటే అవకాశము ఈరోజు లభించింది. పాలనా ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదేం చేసింది? పాలనా ప్రక్రియను చాలా స్పీడ్గా డెవలప్ చేసింది. మరి ఈ డిజిటల్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ డిజిటల్ సిస్టము ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో వచ్చిన తర్వాత మనం సమాచారాన్ని భద్రపరిచి దాన్ని ఎక్కడికైనా పంపే వీలు కల్పించింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఈ లెసన్ విన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాసులో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.